హాయ్ గైస్, హౌ ఆర్ యూ? మీరు చూస్తున్నారు స్పార్క్ అకాడమీ ఛానల్. ఈరోజు మన క్లాస్ 9లో ఆల్రెడీ 8 క్లాసెస్ కంప్లీట్ చేసాము. ఇది 9th క్లాసు. ఈ క్లాస్లో మనము హ్యాడ్ టు అని గురించి చూద్దాం. మీరు బుక్స్ చూసింటారు హ్యాడ్ టు అని. ఈ హ్యాడ్ టుకి తెలుగు మీనింగ్ ఏమి? చెయ్యాల్సి వచ్చింది. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది. అంటే మీకు ఇష్టం లేదు ఆ పని, కానీ మీరు చేయాల్సి వచ్చింది. మీరు ఆఫీస్కి వెళ్ళడానికి ఇష్టం లేదు, కానీ వెళ్ళాల్సి వచ్చింది. అలాగే మీరు మూవీకి మీకు వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాల్సి వచ్చింది. మీ ఫ్రెండ్ పిలిస్తేనో లేదా మీ బ్రదర్ పిలిస్తేనే వెళ్ళాల్సి వచ్చింది. హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని మీనింగ్. మనకి ఈ హ్యాడ్ టు అనేది ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్, అంటే పాస్ట్ ఆబ్లిగేషన్. అదే ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అయితే మనము హ్యావ్ టు యూజ్ చేస్తాం. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అయితే హ్యావ్ టు యూజ్ చేస్తాం. మనకు తెలుసు, చెయ్యాల్సి ఉంది, నేను మూవీకి వెళ్ళాల్సి ఉంది, నేను చదువుకోవాల్సి ఉంది, నేను రాయాల్సి ఉంది, నేను మాట్లాడాల్సి ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? హ్యావ్ టు యూజ్ చేస్తాం. అంటే ప్రెజెంట్ ఆబ్లిగేషన్. ఈ హ్యావ్ టుకే పాస్ట్ ఫామ్ వచ్చి హ్యాడ్ టు. ఆల్రెడీ చేయాల్సి వచ్చింది అంటే ఇది పాస్ట్ ఫామ్. మనకి ఇక్కడైతే మనకి ప్రతి సబ్జెక్ట్స్ అంటే ఏవేవి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ సబ్జెక్ట్స్ అన్ని దానికి మనము హ్యాడ్ టునే యూజ్ చేస్తాం. సింగులర్స్ అయినా ప్లూరల్స్ అయినా మనము హ్యాడ్ టునే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఐ హ్యాడ్ టు లర్న్ అంటే నేను నేర్చుకోవాల్సి ఉంది. ఐ హ్యాడ్ టు లర్న్, నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం లేదు, కానీ నేర్చుకోవాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు రైట్, వాళ్ళు రాయాల్సి వచ్చింది. వాళ్ళకి రాయడం అంటే ఇష్టం లేదు, కానీ వాళ్ళకి రాయాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు సింగ్ సాంగ్స్, అతను పాడాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు సింగ్ సాంగ్స్, అతను పాడాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు గో టు విలేజ్, ఆమె ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఇంకోసారి హ్యాడ్ టు అంటే ఏందో చూద్దాం. హ్యాడ్ టు అంటే చెయ్యాల్సి వచ్చింది అని. ఈ హ్యాడ్ టుని మనము పాస్ట్ ఫామ్లో యూజ్ చేస్తాం. హ్యాడ్ టు అంటే పాస్ట్ ఫామ్. అదే ప్రెజెంట్ అయితే హ్యావ్ టు. ఇక్కడ స్ట్రక్చర్ వచ్చి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ యుఎం ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ యుఎం ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ హ్యాడ్ టు ఆబ్జెక్ట్, V1. సెకండ్ చూసుకుంటే సబ్జెక్ట్ హ్యాడ్ టు వర్బ్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.